అందరికీ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు సభా ప్రాంగణం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు రేపు 2వ తారీఖు పునర్ప్రారంభించడానికి అమరావతి నగరాన్ని ఈ వేదిక ముందు మనం అందరం ఉన్నాం. ఈ వేదిక కళల రాజధాని, మన అందరి రాజధాని అమరావతి. గత 5 ఏళ్ల నుంచి ప్రజలందరూ కూడా రాజధాని అనే నగరంగా ఎక్కడికి వెళ్ళినా, వేరే దేశాలకు వెళ్ళినా, వేరే రాష్ట్రాలకు వెళ్ళినా రాజధాని లేని నగరం ఏదైనా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ అనేది చాలామంది అనుకునే విధం నుంచి మళ్ళీ తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం రావటం, ఈ 10 ఏళ్లలో మళ్ళీ పునర్ప్రారంభించుకోవటం కాదు. ఆనాడు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చి ఇక్కడైతే శంకుస్థాపన చేయించారో అక్కడ మరి రెండోసారి కూడా ఆని చేతుల మీదనే పునర్ప్రారంభించాలి. శాశ్వత రాజధాని మనకు ఉండాలంటే అందరూ కూడా ఇక్కడ ప్రారంభించుకోవాలి, మన రాజధాని మనం కట్టుకోవాలనేది చంద్రబాబు నాయుడు గారి కళ. అందరి ప్రజల ఆకాంక్ష మేరకు చంద్రబాబు నాయుడు గారు శాశ్వత రాజధాని, మనందరి రాజధాని చేయడం కోసం నరేంద్ర మోడీ గారు రేపు అందరికి వస్తారు. ఇక్కడ చాలా అరేంజ్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వం తరఫున చర్చలుగా జరిగింది. మధ్యాహ్నం నుంచి ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఈ రాజధాని నగరాన్ని అలాగే ఈ అమరావతిని చూడటం కోసం, అమరావతి పునర్ప్రారంభించడం ఎలా జరుగుతుంది, ఈ వేదిక ఎలా ఉందనేది చాలా సంతోషంగా అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ మన రాజధాని, మన నగరానికి మళ్ళీ పునర్ప్రారంభించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తున్నారనేది చాలా సంతోషం. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అందరూ వచ్చి అందరూ చూసుకుంటున్నారు మన రాజధానికి ఎలా ఉంది, ఎలా ప్రారంభిస్తారు, ఈ వేదిక ఎలా ఉంది, ఎలాగైతే కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఎలా మెయింటెనెన్స్ ఎలా చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరు రేపు ఎండ ఉన్నా, వాన ఉన్నా, వర్షం ఉన్నా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్నీ ఇక్కడ చేకూర్చినట్టు ప్రతి ఒక్కటి సమకూర్చి ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు ఎక్సలెంట్గా చేస్తామని చాలా ఎక్సలెంట్గా ఉంది. రేపు ప్రతి ఒక్కరు కూడా అందరూ రాష్ట్రం నుంచి నలుమూలల నుంచి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ప్రతి ఒక్కరు కూడా కలిసి ఇక్కడికి రావాలి. అందరికి వచ్చి మన రాజధాని, మన నగరం, మన అమరావతిని అందరూ ప్రారంభానికి ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటూ అందరికీ ఆహ్వానం. అస్సలాము అలైకుం. నేను రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఫైజాన్. అస్సలాము అలైకుం.